సార్ రఘునందన్ రావు గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు సార్, ఎలా అనిపిస్తుంది సార్? రఘునందన్ ఒక ఫైర్ బ్రాండ్, అతను ఒక లాయర్, మన చట్టం తెలిసిన మనిషి, రైట్. ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడు, రైట్. మనం ఆయన్ని ఆదరించాలి. మొన్న అసెంబ్లీలో ఓడించారు ఆయన్ని, ఇట్లా గెలిచే క్యాండిడేట్లు అందరినీ కావాలని టార్గెట్ చేసి ఓడించారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఓడించాలని ప్రయత్నం చేస్తారు. మన హిందువుల పక్షాన నిలబడిన ప్రతి ఒక్క పర్సన్కి, మనం ప్రతి ఒక్క లీడర్ని మనం నిలబడి వాళ్ళకి ఓటేసి వాళ్ళకి బలం పెంచితే కనుక వాళ్ళు మనకి రేపు హెల్ప్ చేయగలుగుతారు. హిందువులకి ఏ అన్యాయం జరుగుతున్నా మన పట్ల నిలబడి మన హక్కుల్ని మనం కాపాడుకునే టట్టుగా వాళ్ళు మనకి సహాయంగా నిలబడతారు. హిందూ అని చెప్పానంటే అన్యాయం జరిగే ప్రతి చోట మన హిందువులు నిలబడటం నేర్చుకోవాలి. ముస్లిం మహిళలకి జరుగుతున్న అన్యాయం గురించి మన హిందువులు నిలబడాలి. పస్మాందా ముస్లిమ్స్, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మన హిందువులు నిలబడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళకి సహకరించాలి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి. ఈ కొంతమంది అష్రఫియా ముస్లిమ్స్ మాత్రమే వీళ్ళు మన భారతదేశంలో ఇబ్బంది చేస్తున్నారు. మన భారతదేశంలో నుంచి ప్రజలు కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ పస్మాందా ముస్లిమ్స్ అంటారు. వాళ్ళు మన భారతీయులు. వాళ్ళ జీవనాధారం ఎట్లా, వాళ్ళ జీవితం ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళని ఒక మైకంలో పెట్టి వాళ్ళు ప్రోగ్రెస్ కానికుండా ఈ అష్రఫియాస్ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళని వాడుకుంటున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కూడా అండగా నిలబడాలని చెప్పంటే ముందు మనము యునైట్ కావాలి. అన్యాయం జరిగే ప్రతి చోట మనం వాళ్ళకి సహకారం చేయడానికి నిలబడాలి. అంతేగాని మనమే నిస్సహాయ స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. నిస్సహాయ స్థితి నుంచి బయటికి రావాలని చెప్పంటే ప్రతి ఒక్క హిందూ ముందుకొచ్చి రఘునందన్ లాంటి మంచి ఫైర్ బ్రాండ్ లీడర్ని మనం ఆదరణ మనం ఇవ్వాలి. అటువంటి లీడర్స్కి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయండి ప్లీజ్. నా విజ్ఞప్తి, ఓటు వేయండి ఫస్ట్. హిందువులందరూ ఓటేస్తే మన హిందూ సమాజంలో చైతన్యం వచ్చేసినట్టే. సో రఘునందన్ గారిని ఈసారి తప్పనిసరిగా గెలిపించాలి. 10 సీట్ల పైన గెలవాలంటే రఘునందన్ గారు తప్పనిసరిగా గెలవాల్సిందే. మోడీ గారికి బీజేపీకి 370 సీట్లు ఇవ్వాలంటే రఘునందన్ సీట్ కంపల్సరీ మంచికి గెలిపించాల్సిందే. జై హింద్.